పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 26వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 38 నుంచి 41 వరకు పవిత్ర వచనములు. అంతట శిష్యులలో ఒకడకు యోహాను యేసుతో, బోధకుడా, మనలను అనుసరింపని ఒకడు మీ పేరిట దయ్యములను పారదోలుట మేము చూచి వానిని నిషేధించితిమి అని పలికెను. అందుకు యేసు, మీరు అతనిని నిషేధింపవలదు. ఎలయన నా పేరిట అద్భుతములు చెయ్యువాడు నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉండువాడు. మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి ఎవ్వడు మీకు చెంబెడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ఫలమును తప్పక పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వరాలు, పరిశుద్ధాత్మ వరాలు అనేకమైనటువంటివి, అనంతమైనటువంటివి, అవి పరిమితి లేనటువంటివి, అవి అందరికీ అందుబాటులో ఉన్నటువంటివి. పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క వరాలని అందరికీ ఇవ్వాలని కోరుకుంటాడు. కొందరికి కొన్ని, మరికొందరికి కొన్ని. మనలో ఎవ్వరూ కూడా ఈ వరాలు నాకు మాత్రమే చెందాలి, నాకు మాత్రమే ఉండాలి, వేరే వాళ్ళకి దేవుని వరాలు రాకూడదో, వేరే వాళ్ళ ద్వారా దేవుడు అద్భుతాలు చేయకూడదో, వేరే వాళ్ళ ద్వారా పవిత్రాత్మ వరాలు బయటికి రాకూడదు అనుకోవటం అనేటువంటి దేవుని యొక్క చిత్తం కాదు. దేవుడు అందరికీ వరాలు ఇవ్వాలనుకుంటాడు. సేవలో ఈర్ష్య అనేటువంటిది అసలే పనికిరాదు. పవిత్రతలో ఈర్ష్య అనే దానికి తావు ఉండకూడదు. ఒక ప్రాంతంలో ఒక గ్రద్ద ఎగురుతూ ఉంది. దానికంటే ఎత్తులో ఇంకొక గద్ద ఎగురుతూ ఉంది. చాలా పైపైన ఎగురుతూ ఉంది. ఈర్ష్య ఎంత ప్రమాదకరమో జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా. ఒక అడవి ప్రాంతంలో ఒక గ్రద్ద గాలిలో ఎగురుతూ ఉంది. దానికంటే ఇంకా ఎత్తైనటువంటి ప్రదేశాలలో మరొక గద్ద ఎగురుతూ ఉంది. ఈ క్రింద ఎగిరేటువంటి గద్ద దానిని దాటి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది, కానీ దాని వల్ల కాలేదు. కాబట్టి ఆ పైన ఎగిరే గద్దను చూసి బాధపడిపోతూ ఉంది, ఈర్ష్య పడిపోతూ ఉంది. చివరికి ఒక చెట్టు మీదకెక్కి వాలింది. అంతలోకి ఒక బోయవాడు బాణం తీసుకొని అటు వెళుతున్నాడు. బోయవాడా బోయవాడా అని పిలిచింది. ఏంటి చెప్పు, నువ్వు నన్ను పిలుస్తున్నావేంటి అన్నాడు. ఇదిగో అదిగో పైన ఎగురుతుంది చూడు, ఆ గద్దకి బాణం వేయి, తగిలి చచ్చిపోద్ది, నీకు మంచి మాంసం దొరుకుద్ది అని చెప్పింది. అప్పుడు బాణాన్ని సరిచేసుకుంటున్నట్లుగా నటించాడు ఈ బోయవాడు. అప్పుడు అన్నాడు, నా బాణం అంత దూరం వెళ్ళి ఆ పైన ఉన్నటువంటి గద్దని తాకాలి అంటే కొన్ని ఈకలు కావాలి, కొన్ని ఈకలు కావాలి. కాబట్టి నీ శరీరం మీద ఉన్న కొన్ని ఈకలు నాకు ఇవ్వు అన్నాడు. సరే అయితే దానిని చంపటానికైతే నా ఈకలు ఇస్తాను అని చెప్పింది. మొదట కొన్ని ఈకలు పీకి ఇచ్చింది, తన శరీరం మీద, తన రెక్కల మీద ఉన్నట్టు ఈకలను. కొన్ని పొందిన తర్వాత ఆ బోయవాడు, ఆ బాణం వేస్తానని చెప్పినటువంటి వాడు, అయ్యో ఈ ఈకలు ఇంకా సరిపోవటం లేదే నా బాణానికి, ఇంకా కొన్ని ఈకలు కావాలి, ఇంకా కొన్ని ఈకలు కావాలి అంటే ఈర్ష్యతో కళ్ళు మూసుకుపోయినటువంటి, ఈర్ష్యతో మనసు మందగించినటువంటి ఈ గద్ద
తన శరీరం మీద ఉన్నట్టు ఈకలన్నీ కూడా పీకి ఇచ్చింది. చివరికి తన రెక్కల మీద, తన తోక మీద ఉన్నట్టు ఈకలు కూడా పీకిచ్చింది. ఏంటి? ఈర్ష. ఆ పైన ఎగిరే గద్దను చంపాలి. చివరికి ఎంతవరకు వెళ్ళిందంటే ఈ గద్ద తన శరీరం మీద ఒక్క ఈక కూడా మిగలకుండా అన్ని ఈకలు పీకి బోయవానికి ఇచ్చింది. ఇక బోయవాడు తన దగ్గరికి రావటాన్ని చూసింది. ఇదేంటి బోయవాడు నా దగ్గరికి వస్తున్నాడు అని ఎగరడానికి ప్రయత్నం చేసింది. అబ్బే, లేదు, అవకాశం లేదు. శాయశక్తులు అప్పుడు ప్రయత్నం చేసింది, ప్రయోజనం లేదు. ఎగరలేకపోయింది, నడవలేకపోయింది. అప్పుడు అర్థమయ్యింది, అయ్యో, నేను అసూయతో కళ్ళు మూసుకొని పోయి నన్ను నేనే ప్రమాదంలో ఇరికించుకున్నానే అని బాధపడుతుంది. వెంటనే బోయవాడు వచ్చాడు. ఎటువంటి శ్రమ లేకుండా, ఎటువంటి బాధ లేకుండా, ఎటువంటి బాణం కూడా వేయకుండా ఆ గద్దను పట్టుకున్నాడు, కోశాడు, మాంసం చేశాడు, మూటగట్టుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు, చక్కగా ఆరగించాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చినటువంటి 7 చావైన పాపాలలో ఒకటి ఏమిటి అంటే అసూయ, ఈర్ష్య. పరాయి వాడికి అది ఉంది అని కళ్ళల్లో నిప్పులు పోసుకోవటం, పరాయివాడు బాగా చదువుతున్నాడు, పరాయివాడు బాగా ఆస్తిపరుడు అనని కుళ్ళుబోతుతనం అంటామండి. ఇది పనికిరాదండి. ఇది కూడా ఒక చావైన పాపమే. జాగ్రత్త వహించాలి. అసలు ప్రారంభంలో ప్రియులారా, ఎందుకు మనకి ఈర్ష్య అనేటువంటిది వస్తుంది అంటే, నాకు దక్కంది వేరే వాళ్ళకి దక్కుతుంది, నాకు లేనిది వేరే వాళ్ళకు ఉంది, నా వల్ల కానిది వేరే వాళ్ళ వల్ల అవుతుంది అనేటువంటిది ఈర్ష్యకి మూలం. కానీ ప్రియులారా, దేవుని విషయంలో దానికి అవకాశం లేదు. ఎందుకంటే అతనికి ఉన్నటువంటిది నేను కూడా పొందుకోవచ్చు. దేవుని యొక్క వరాలు అనంతమైనటువంటివి, హద్దులు లేనటువంటివి. నువ్వు చేయాల్సిందల్లా దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నాకు కూడా దీవెనివ్వయ్యా అడగటమే. పరిశుద్ధాత్మ వద్ద అనేకమైనటు వరాలు ఉన్నాయి. ఆ వరాలకి హద్దులు లేవు. మనం ఎందుకు బాధపడాలి? సంతోషించాలి. ఈనాడు వాక్యములో యేసు ప్రభు ఒక చోట శిష్యులతో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. బోధిస్తున్న సమయంలో యేసు ప్రభువుతో పాటు నడవట్ల ఆ వ్యక్తి అంతే. కానీ అతను యేసయ్య పేరిట అద్భుతాలు చేస్తున్నాడు. వాక్యాన్ని చదువుకుంటే మార్కు సువార్త 9వ అధ్యాయం 38వ వచనము. అంతటా యోహాను, శిష్యులలో ఒకడైనట్టు యోహాను యేసు వద్దకు వచ్చి, బోధకుడా, మనలను అనుసరింపని ఒకడు నీ పేరిట దయ్యములను పారదోలుట మేము చూచి వానిని నిషేధించితిమి అని పలికాను. యేసయ్య పేరిట ఒక వ్యక్తి అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, దయ్యాలు పారదోలుతున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి శిష్యులు ఏమన్నారే, నువ్వు యేసు ప్రభు పేరిట అద్భుతాలు చేయొద్దు. ఎవరిచ్చారండి అధికారం మనకి? ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి. యేసు ప్రభు అంటాడు, ద విండ్ బ్లోస్ వేర్ ఇట్ విల్, ద విండ్ బ్లోస్ వేర్ ఇట్ విల్. గాలి తనకు వచ్చిన చోటకి అది వీచుతుందండి, తనకు నచ్చిన వైపు అది వీచుతుందండి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతే, దేవుని వరాలు కూడా అంతే. ఆయనకి ఇష్టమైనటువంటి వారికి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇస్తాడు. లేదు, అతనికి ఆశీర్వాదాలు రాకూడదంటానికి మనం ఎవరమే? అతనికి దీవెన ఉండకూడదంటానికి మనం ఎవరమే? నేను గురువుని కావచ్చు ప్రియులారా, మనస్ఫూర్తిగా ఈ మాట చెప్తున్నానండి. ఒక సామాన్య క్రైస్తవునికి స్వస్థత పరిచే వరాన్ని దేవుడిచ్చాడు, ఇస్తాడు కొన్నిసార్లు. అది దేవుడి ఇష్టం అండి. నాకు వేరే వరాన్ని ఇస్తాడు. ఒక గురువుకి చక్కగా పాటలు పాడే వరాన్ని ఇస్తాడు, ఒక గురువుకి చక్కగా ప్రసంగాలు చెప్పే వరం ఇస్తాడు, ఒక గురువుకి చక్కగా ప్రజలతో కలిసి ఉండే వరాన్ని ఇస్తాడు, ఒక గురువు అభివృద్ధి కార్యక్రమాలు చేసే వరాన్ని ఇస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇస్తాడు.
ఈర్ష్య పడాల్సినటువంటి అవసరం లేదు, అసూయకు తాగుండాల్సిన అవసరం లేదు. శిష్యులలో ఒకడొచ్చి, అయ్యా నీ పేరిట అతనెవరో అద్భుతాలు చేస్తున్నాడంటే అలా చేయకూడదని మేము ఖండించాం. దయ్యములు పారదలోట చూచి ఒకడు వారు నిషేధించాం. యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా? మార్కు సువార్త 9:39 అందుకు యేసు, మీరు అతనిని నిషేధింపవలదు, ఎలయనా నా పేరిట అద్భుతములు చెయ్యవాడు నన్ను గూర్చి దుష్ప్రచారము చెయ్యజాలడు. మనకి విరోధి కానివాడు మన పక్షమున ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని సేవలో ఒక వ్యక్తి మంచి కార్యాలు చేస్తున్నప్పుడు, మానవత్వంతో ఉంటున్నప్పుడు, దైవికమైన కార్యాలు చేస్తున్నప్పుడు నువ్వు సహకరించకపోతే సహకరించకుండా ఉండు, కానీ దానికి వ్యతిరేకంగా మాట్లాడమాక. నీకు లేదని, నీ వల్ల కాదని. అవును ప్రియులారా, దానిని మనం ఈర్ష్యతో అసూయతో ఉండకూడదండి. ఈనాటి వాక్యం మొదటి పట్టణం, అదేవిధంగా సువిశేషం కూడా దేవుని కార్యములో ఒక వ్యక్తి మంచిని చేస్తుంటే, దేవుని పక్షాన ఉంటే, అది దేవుని చిత్తం అయితే మనం దాన్ని ప్రోత్సహించాలి కానీ అడ్డుకోకూడదు. నాకు లేదనేటువంటి కుళ్ళు స్వభావముతో, ఈర్ష్య స్వభావముతో. ఈనాటి మొదటి పట్టణాన్ని కొంచెం సేపు ధ్యానం చేద్దాం. ఇదే అంశం ఇక్కడ కూడా ఉంటుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏం జరుగుతుంది? సంఖ్యాకాండము 11వ అధ్యాయము 14వ వచనం ప్రియులారా. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 14వ వచనము. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మొరపెడుతున్నాడు, ఈ ప్రజల బాగోగులను పరామర్శింపవలసిన బాధ్యత నేనొక్కడినే భరింపజాలను, అది నా తలకు మించినటువంటి పని. నీవు నా ఎడల ఇంత క్రూరముగా ప్రవర్తించుట కంటే నా మీద కరుణ కలిగి నన్ను చంపివేయుట మేలు. అప్పుడు నేను ఈ ఇక్కట్లను కన్నులారా చూడకుందునుగా కాని మొరపెట్టెను. మోషే దేవుని దగ్గరికి వెళుతున్నాడు. అయ్యా, వీళ్ళందరి బాగోగులు చూడటం నా ఒక్కడి వల్ల కాటలేదయ్యా, నా వల్ల కాటల్లా. దాని బదులు నన్ను తీసుకొని వెళ్ళు. ఎందుకని? అంతకు ముందు ఏం జరిగిందో చూస్తే మనకు అర్థమవుతుందండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 13వ వచనము. వీరు గంపెడాశతో మాకు మాంసం ఇప్పించుము, కడుపార తినదమని నన్ను విసిగించుచున్నారు. ఇంతమందికి కావలసిన మాంసమును నేను ఎక్కడ తీసుకొని రాగలను? ఇశ్రాయేలు ప్రజలు వచ్చి మోషేని విసిగిస్తున్నారు. అది కావాలి, ఇది కావాలి, దానికి తోడుగా వాళ్ళ మధ్యలో ఉన్న తగాదాలు. అన్నిటికీ మోషే ఒక్కడే జవాబుదారీతనం. అలసిపోయాడు మోషే. ఇశ్రాయేలు ప్రజలు పెరుగుతున్నారు, భారం ఎక్కువైపోయింది, సేవాభారం. కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నా, అయ్యా నా ఒక్కడి వల్ల కాదయ్యా, నా ఒక్కడి వల్ల కాదయ్యా అని చెప్పాడు. దేవుడు ప్రియులారా మోషే యొక్క విన్నపాన్ని అర్థం చేసుకున్నాడు. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 16వ వచనం. యావే మోషేతో, ఇశ్రాయేలు ప్రజలు గౌరవించు పెద్దలను 70 మందిని ప్రోగు చేసుకుని సాన్నిధ్యపు గుడారమునకు రమ్ము, వారు నీ పక్కన నిలుచుండనని చెప్పుము. నేను నీతో మాట్లాడవచ్చేదను, నేను నీకిచ్చిన ఆత్మను కొంత తీసి వారికి ఇచ్చేదను. ఇక మీదట నీతో పాటు వారు కూడా ఈ ప్రజలను నడిపించవలసిన బాధ్యతను వహించుదురు. అప్పుడు నీ భారం తగ్గుతుంది. దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏమిటి? ఇశ్రాయేలు ప్రజలలో మంచి పేరున్నటువంటి వారిని ఒక 70 మందిని ఎన్నుకో, నా గుడారం దగ్గర తీసుకురా, నీ పక్కన నిలబెట్టుకో, నీకిచ్చిన ఆత్మను కొంత తీసి వాళ్ళకు కూడా ఇస్తాను. అప్పుడు వారు కూడా నీ పరిచర్యలో భాగస్థులవుతారు. ఇక్కడ ఒక గొప్ప కార్యం జరుగుతుంది పిల్లలు, జాగ్రత్తగా ఆలకించండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 25వ వచనం. దేవుడు చెప్పినట్లుగా మోషే 70 మందిని ఎన్నుకున్నాడు, గుడారం దగ్గరికి వచ్చాడు, ప్రార్థన చేశాడు. అప్పుడు యావే మేఘముపై దిగివచ్చి మోషేతో మాట్లాడెను. తాను మోషేకిచ్చిన ఆత్మను కొంత తీసుకుని 70 మంది పెద్దలకు ఇచ్చను. ఆత్మను పొందగానే వారు ప్రవచనములు పలకన ఆరంభించారు.
పరిశుద్ధాత్మ ప్రేరణతో నింపబడ్డారు. అయితే ఈ ఎన్నుకొనబడినటువంటి 70 మంది పెద్దలలో 2 దేవుని సన్నిధికి రాలేదండి. వారి పేరేంటి? సంఖ్యాకాండం 11వ అధ్యాయం 26వ వచనము. పై 70 మంది పెద్దలలో ఎల్దాదు మేదాదు అనువారు శిబిరములోనే ఉండిపోయారు, దేవుని యొక్క గుడారములోనికి రాల. కానీ ప్రార్థన చేయగానే వారు కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. దీనిని ఎవరు చూచారంటే యెహోషువ చూశాడు. వెంటనే మోషే దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి, అయ్యా అయ్యా, వాళ్ళు కూడా ప్రవచనాలు పలుకుతున్నారు, వాళ్ళని పలకొద్దని చెప్పు, వాళ్ళని ప్రవచనాలు పలకొద్దని చెప్పు అంటే మోషే ఎంత గొప్పగా మాట్లాడతాడో చూడండి ప్రియులకు దేవుని బిడ్డలారా. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 29వ వచనం. కానీ మోషే అతనితో, ఓయి నీవు నా ఎడలగల అభిమానముచే నీవు వారి మీద అసూయపడుచున్నావు. ఏం పడుతున్నాడు? అసూయపడుచున్నావు. అభిమానం ఒక వ్యక్తి మీద ఉండొచ్చండి, వేరే వాళ్ళ మీద అసూయపడాల్సిన అవసరం లేదు. అక్కడ ప్రభువు ఈ ప్రజలందరినీ ఆత్మతో అనుగ్రహించి వీరితో కూడా ప్రవచనాలు పలికితే ఎంత బాగుండును. మోషే అంత గొప్పవాడు ఊరికే కాలేదండి. మోషే ఏమంటున్నాడు? ఆత్మ నా ఒక్కడి దగ్గరే ఉండాలి, ప్రవచనం నా ఒక్కడి దగ్గరే ఉండాలి, అద్భుత శక్తులు నా ఒక్కడి దగ్గరే ఉండాలి, నేను మాత్రమే వాక్యాన్ని చెప్పాలి, ఇంకెవరు చెప్పకూడదు అంటున్నాడా? లేదు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఆత్మవశులైతే ఎంత బాగుండును, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రవచనాలు చెప్తే ఎంత బాగుండును. ఎంత ఉదారతండి మోషే ప్రవక్తలో, ఎంత మంచోడండి మోషే ప్రవక్త. ఏనాడు కూడా సేవలో తన స్వార్థాన్ని కానీ తన గొప్పతనాన్ని కానీ పట్టుకొని వేలాడలేదు, గొప్పతనాన్ని పట్టుకొని వేలాడలేదు. మోషే వినయవంతుడండి, అసూయపరుడు కాదు. మోషే గురించి ఒక మాట చదువుతాను వినండి పిల్లలు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. భూమి మీద సంచరించు నరులందరిలోనూ మోషే మహావినయవంతుడు. మోషే అంత గొప్పవాడు ఎలా అయ్యాడు? మోషే ద్వారా దేవుడు అన్ని గొప్ప అద్భుతాలు ఎలా చేశాడంటే ఆ మోషేలో ఉన్నట్టు వినయం, ఆ మోషేలో ఉన్న తగ్గింపు, ఆ మోషేలో ఉన్నటువంటి 10 మందిని కలుపుకొని పోవాలి, అందరూ నాలాగానే ఉండాలి, మంచిగా ఉండాలని కోరుకున్నాడు. చూడండి ఆ గొప్పతనం ప్రియులారా, ఆ గొప్పతనం. యెహోషువతో ఏమంటున్నాడు? నేనొక్కడనే కాదు, ఈ 70 మందే కాదు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రవచనాలు పలికితే ఎంత బాగుంటుంది. ప్రియులారా, నేను ఇంతకుముందు చెప్పాను, ఆటోల మీద కొంతమంది రాస్తారు, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి కదా, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. దేవుని యొక్క ఆత్మవరాలు అందరికీ రావాలి, అందరిపై కురిపించబడాలి. దేవుని యొక్క వాక్యాన్ని గురువులందరూ బోధించాలి, ఇంకా ఎక్కువ మంది దేవుని యొక్క సువార్తను బోధించాలి. పిల్లారా, దేవుని యొక్క పరిచర్య జరగాలి, దేవుని యొక్క సేవ జరగాలి. ఈ సేవ ద్వారా విశ్వాసులు దీవించబడాలి, దేవుని బిడ్డలు ఆశీర్వదించబడాలి, దేవుని యొక్క వాక్కు అందించబడాలి, దేవుని యొక్క అద్భుతాలు జరగాలి, దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు జరగాలి. కోరుకోవాలి. ఇది మోషే ఈనాడు మొదటి పట్టణంలో ప్రియులారా దేవుని యొక్క కృప అందరికీ రావాలని కోరుకుంటున్నాడు. యెహోషువ కుర్రవాడు కదా, మోషే మీద అభిమానంతో మా గురువు గారికి ఒక్కడికే ఉండాలి గొప్ప, వాళ్ళని ప్రవచనాలు చెప్పొద్దని ఆపో. నో 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 నో, అందరూ ప్రవచనాలు చెప్పాలి, దేవుని కృపను అందరూ పొందాలి, దేవుని యొక్క అద్భుతాలు అందరూ స్వీకరించాలి, దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు అందరూ పొందుకోవాలి. నేను ఒక్కడనే కాదు, ఎందుకంటే ఆయన శక్తికి కొదవలేదండి, దేవుని యొక్క శక్తికి కొదవలేదు ప్రియులారా. ఏమంటాడు? సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో 23వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు ఒకసారి వినండి. యావే మోషేతో, నా శక్తికి కొదవలేదు, నేను ఆడిన మాటను చెల్లించుకుందును లేదో నీవే చూసేదవు. దేవుడు ఏమంటున్నాడు? నా శక్తికి కొదవలేదో. ఇక్కడ 100 రూపాయలు మాత్రమే ఉన్నాయండి, 100 రూపాయలు మాత్రమే ఉంటే ఆయనకు ఒక 10 రూపాయలు, ఆయనకు ఒక 10 రూపాయలు, ఆయనకు ఒక 10 రూపాయలు ఇచ్చామనుకో, ఏమైతే అప్పుడు
తరిగిపోతాయి. 10 కేజీల బంగారం ఉందనుకో, ఆయనకొక నౌర్సు, ఆమెకొక నౌర్సు ఇచ్చామనుకో, తరిగిపోద్ది. కానీ దేవుడు అలా కాదే. ఆయన యొక్క దీవెనలకు అనంతం, ఆయనకు ఆశీర్వాదాలు అమోఘం. కాబట్టి ఇక మనకి కొదవెక్కడా? మన్నా కురుస్తుంది తీసుకుంటున్నారు. హద్దులు లేదే దానికి. ఆయన పొందాడు, నాకు దొరకదేమో, నీళ్ళు అయిపోతాయేమో, కోట బియ్యం అయిపోతాయేమో, లేకపోతే జ్ఞానం అయిపోద్దేమో, డబ్బులు అది లేదే. దేవుని యొక్క శక్తి అనంతం, అమోఘం. కాబట్టి వేరే వాళ్ళు దేవుని యొక్క శక్తిని పొందుకుంటున్నారని మనం ఆత్మీయ విషయాలలో అసూయ పడాల్సిన అవసరం లేదు ప్రియులారా. దానికి బదులుగా దేవా, ఆ సేవకుడిని ఇంకా దీవించయ్యా, ఆ బిడ్డను ఇంకా ఆశీర్వదించయ్యా, ఈ మాట నీవు చెప్పగలిగితే దేవుడు నిన్ను ముందు దీవిస్తాడు. ఇది సత్యం ప్రియులారా. ఈనాడు 2 పట్టణాలు దీని గురించే మాట్లాడుతున్నాయి. చావైన పాపాలలో ఒకటైనటువంటి అసూయ, ఈర్ష్య, ద్వేషం. యేసు ప్రభుని ఎందుకు చంపారండి? పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఎందుకు చంపారు? ప్రజలు వాళ్ళ దగ్గరికి రాకుండా యేసు ప్రభు చుట్టూ కూడుతున్నారని. యేసు ప్రభు దగ్గరికి ప్రజలందరూ వెళుతున్నారని ఈర్ష్యతోటండి. ఆయన అద్భుతాలు చేస్తుంటే, ఆశ్చర్యకారాలు చేస్తుంటే, ప్రజలకు మంచి చేస్తుంటే వారు ఈర్ష్యపడి తట్టుకోలేకపోయి చంపారు ప్రియులారా యేసు ప్రభు. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుందాం ప్రియులారా. ఏమిటి అంటే, ఈర్ష్య అనేటువంటిది ఈర్ష్య పడేవారిని చంపేటువంటి భయంకరమైనటువంటి ఆయుధం అండి. ఎవడైతే ఈర్ష్య పడతాడో వాడే నాశనం అవుతాడండి. ఈర్ష్య పడేటువంటి వాడు తన కత్తితో తానే పొడుచుకొని చేస్తాడండి. అవును ప్రియులారా, కాబట్టి జాగ్రత్త వహించుదాం. ఆత్మీయ విషయాలలోనూ, లౌకిక విషయాలలోనూ, అన్ని రకాల విషయాలలో ప్రియులారా, అసూయ కానీ ఈర్ష్య కానీ మనలో ఉంటే దానిని తీసివేయమని ప్రార్థన చేద్దాం ప్రియులారా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రియులారా, ఈ అసూయకి, ఈ ఈర్ష్యకి బలి అయినటువంటి వారు ఎంతోమంది ప్రియులారా. మొట్టమొదటి హత్య ఎలా జరిగిందండి? కయ్యూనుడు ఆబేలును ఎందుకు చంపాడు? తన సొంత తమ్ముడిని ఎందుకు చంపాడు? దేవుడు ఆబేలుని యొక్క నిర్మలమైనటువంటి కానుకను స్వీకరించాడు. కయ్యూనుని యొక్క కుళ్ళుతో, కుతంత్రంతో నిండినటువంటి బలిని స్వీకరించాల. ఆదికాండము 4వ అధ్యాయంలో ప్రియులారా, కయ్యూనుడు ఆబేలుని చంపటాన్ని మనం చూస్తాం. ఎందుకు చంపుతున్నాడు కయ్యూనుడు ఆబేలుడు? వాక్యాన్ని చదువుకుంటే ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం, కయ్యూనుడు తన పంటలో కొంత దేవుడికి అర్పించాడు. ఆబేలు కూడా మందలో పుట్టిన తొలుచూలు పిల్లను, వాని కొవ్వును తెచ్చి దేవునికి అర్పించను. ప్రభువు ఆబేలును అతని కానుకను ప్రసన్న దృష్టితో చూశాను, కానీ కయ్యూను కానుకను తోసిపుచ్చాడు. ఎందుకని? కుళ్ళుతో, కుతంత్రంతో ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు? చేత్తోటి ఇస్తున్నాడు కానీ అయ్యో నాది అయిపోతుందే. కయ్యూను కోపపడి ముఖం చిన్నపుచ్చుకున్నాడు. ఈర్ష్య మొదలైంది, అసూయ మొదలైంది. ప్రభువు కయ్యూనుతో అన్నాడు అప్పటికే, కయ్యూను చిన్నపోయితివేళ, మంచి పనులు చేసినా తల ఎత్తుకొని తిరుగుతూ, చెడు పని చేసినా పాపం ఒకట పొంచి ఉండును, నేను మృంగ చూస్తును. ఆబేలును చంపేశాడు. ఎందుకని? ఈర్ష్యతో. ప్రియులకు దేవుని బిడ్డలారా, దావీదు మహారాజుకి సౌలు రాజుకి ఉన్న తేడా ఏంటండి? సౌలు ఈర్ష్యతో రగిలిపోయాడు దావీదును చూసి, కానీ దావీదు అలా కాదు. బైబిల్లో ఒకళ్ళ కాదండి, మనకి చాలామంది ఉన్నారు ఉదాహరణలు ప్రియులారా. నినివే ప్రజల దగ్గరికి యోనా ప్రవక్తను పంపించినప్పుడు యోనా వెళ్ళిపోయాడు. నేను నినివేకి వెళ్ళలా,
తార్సీసుకుని వెళ్ళే పడవనెక్కాడు. ఎందుకు? వాళ్ళ అన్యులు, వాళ్ళకెందుకు రక్షణ రావాలి, వాళ్ళు రక్షించబడకూడదని ఈర్ష్యతోటి దేవుడు ఏం చేశాడు? జుట్టు పట్టుకొని లాక్కొచ్చాడు, చేప మింగేటట్టుగా చేశాడు. అసూయ వలన శ్రమలు పొందాడు ప్రవక్త కూడా. ప్రభువుని వేడుకుందాం పిల్లారా. ఈనాడు ముఖ్యంగా ప్రియులారా, సేవ విషయంలో ఈ మధ్యకాలంలో ప్రియులారా చాలామంది యూట్యూబుల్లో కూడా ఒక బోధకుని మీద ఇంకొక బోధకుడు, ఇవా మనం చేయాల్సింది. ఇక మనం బోధించటానికి దేవుని యొక్క వాక్యంలో వేరే సబ్జెక్ట్ వెళ్ళినట్టుగా ఒక బోధకుడు కొంచెం పైకి వెళ్తుంటే ఇంకంతే, పీతలో భారతదేశ పీతల్లాగా లాగటమే. ఒక వ్యక్తి మంచిగా ప్రసంగాలు చెప్తుంటే ఈర్ష్యతో కళ్ళల్లో నొప్పులు. సేవ విషయంలో ఇది పనికిరాదు ప్రియారా. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే అది నువ్వు చేసినా నేను చేసినా ఇంకోళ్ళు చేసినా కానీ మనం సేవకులం మాత్రమే, మనం అధిపతులం కాదు. ఈ సేవకి మనం అధిపతులం కాదండి. సేవ ఆయనది, పరిచర్య ఆయనది, దేవుని రాజ్యం ఆయనది. నువ్వు నేను పనివారం మాత్రమే. మనకెందుకండి? మనం ఆయన తోటలో పనివాళ్ళం మాత్రమే. ఆయన దయ, ఆయన కరుణ, ఆయన కారుణ్యాన్ని బట్టి, ఆయన కృపను బట్టి మనం ఆయన సేవ చేసుకునే భాగ్యాన్ని మనకిచ్చాడు యేసయ్య. ఇదే గొప్ప దీవెన, ఇదే గొప్ప ఆశీర్వాదం మనకి. ప్రియమైన బిడ్డ, ఈ రోజున దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడేమో తన సేవ చేయటానికి వివిధ రకాలుగా, వివిధ రూపాలుగా, వివిధ పద్ధతులలో. నీ ద్వారా కూడా 10 మందికి సహాయం చేయాలనుకుంటున్నాడేమో, నీ ద్వారా కూడా 10 మందికి తన యొక్క ప్రేమను పంచాలనుకుంటున్నాడేమో. కాదనమా కానీ సేవలో ఎవరు అనుకుంటారేమో, ఏమైతేమో పట్టించుకోమాకు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. నువ్వు చేయాలనుకున్నట్టు పరిచర్య చేసేయి. నువ్వు చెప్పాలనుకున్న మంచిని, నువ్వు చేయాలనుకున్న మంచిని చేయి. పట్టించుకోమాకు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను యువ గురువుగా ఉన్నప్పుడు, అంటే అప్పుడే కొత్తగా విచారణకు వెళ్ళినప్పుడు అక్కడ జాగరణ ప్రార్థన మొదలుపెట్టాం. ప్రతి మొదటి శుక్రవారం రాత్రంతా జాగరణ ప్రార్థన. వచ్చేవాళ్ళు వస్తారు. ఆశ్చర్యం ఏంటంటే చాలామంది రావటం ఇష్టపడ్డారు, చాలామంది రావటం మొదలుపెట్టారు. ఒక రోజున నేను నా ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళి, గురువు అయిన తర్వాత కూడా ఆయనతో ఆత్మీయ విషయాలు మాట్లాడుకుంటూ, ఫాదర్ గారండి నేను ఇలా ప్రారంభించాను, మరి కొంతమంది అంటున్నారు నువ్వు ప్రారంభించావయ్యా రాత్రికాల జాగరణ, మరి నీ తర్వాత వచ్చేవాళ్ళు దాన్ని కొనసాగిస్తారా అని అంటున్నారు, నాకు కొంచెం భయం వేస్తుందండి అన్నాను. ఫాదర్ మీరెందుకు భయపడాలి? దేవుడు మీకు ఇచ్చిన తాళంతులను మీరు వినియోగించండి. దేవుడు ఆయనకి ఇంకో తాళంతు ఇస్తాడేమో, ఆయన దాన్ని వాడతాడు. డోంట్ వరీ, దేవుడు మిమ్మల్ని చేయమన్నది మీరు చెయ్యండి అంతే అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజున మన గురువులందరి కొరకై, సేవ చేసే వారందరి కొరకై ప్రార్థన చేద్దాం. వారందరూ కూడా అధికముగా దీవించబడాలని, ఇంకా ఎక్కువగా దేవుని యొక్క పరిచర్యలో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకాల ప్రజల మేలు కొరకై, దేవుని యొక్క మహిమ కొరకై గురువులందరూ కూడా, బోధకులందరూ కూడా దేవుని రాజ్యంలో పనివారులుగా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి కృపను దయచేయమని, అసూయ ద్వేషాలకి పగలకి తావు లేకుండా ప్రేమ వాత్సల్యముతో దేవుని యొక్క జత పనివారగా ముందుకు వెళ్ళి కృపను దయచేయమని తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాటి వాక్యములో ప్రభు బలమైనటువంటి దృఢమైనటువంటి వాక్యాన్ని చెప్పారు. సేవలో అసూయకు తావు ఉండకూడదు. నీ వద్ద వరాలకు అనేకం, అమోఘం, అనంతం తండ్రి. మరి ఇన్ని వరాలు ఉన్నప్పుడు నాకు లేదు అనేటువంటి ఆవశ్యకత లేదు తండ్రి. ఈ రోజున నీ సేవ చేస్తున్నటువంటి బోధకులు, అభిషిక్తులు, గురువులందరి కొరకే ప్రార్థన చేస్తున్నాను. ఉపదేశకులందరి కొరకే ప్రార్థన చేస్తున్నాను. ఎంతోమంది విశ్వాసులు ప్రభువా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారు తండ్రి. వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. మేమందరము కూడా నీ దైవరాజ్యాన్ని నిలబెట్టడానికి, నీ దైవరాజ్యాన్ని కట్టడానికి మా వంతు కృషిని మేము చేయడానికి మాకు సాయం చేయండి తండ్రి. మాలో ఒకవేళ ఈర్ష్య కానీ ద్వేషము కానీ ఉన్నట్లయితే దేవా, ఈ క్షణంలోనే మమ్మల్ని క్షమించండి తండ్రి. తీసివేయండి నాయన. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు ఇవ్వండి తండ్రి. నీ పరిశుద్ధాత్మనట్టు ఆశీర్వాదాలు మాకు ఇవ్వండి తండ్రి.
ప్రేమగల తండ్రి, ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి నాయన. ముఖ్యంగా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను నీ గాయపడిన హస్తమని కారేట పరిశుద్ధ రక్తముతో కడగండి నాయన. ప్రత్యేకమైన రీతిలో శాంతి లేక, సమాధానం లేక, వివిధ రకాలైన ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నటువంటి వారికి విడుదల దయచేయండి, విమోచన దయచేయండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభుగా ప్రతి బిడ్డను అభిషేకించమని, ఆశీర్వదించమని వేడుకొనిచున్నాము తండ్రి. నాయన, నీ పరిచర్యలో బిడ్డలు వివిధ రూపాలలో సహాయం చేస్తున్నారు నాయన. ఎవరైతే ముఖ్యంగా ప్రభుగా ఈ యూట్యూబ్ మినిస్ట్రీ ముందుకు నడవటానికి సహాయం చేస్తున్నారు, ఈ వాక్యాన్ని 10 మందికి షేర్ చేస్తున్నారు, అదేవిధంగా ఆర్థికంగా సహాయం చేస్తున్నారు, ఈ యూట్యూబ్ మినిస్ట్రీ కొరకే వారిని దీవించండి నాయన. వారిని 30దంతలుగా 60దంతలు 100ంతలుగా ఆశీర్వదించండి తండ్రి. ఎవరైతే మా కోసం ప్రార్థన చేయండి స్వామి అని నన్ను ఫోన్ల ద్వారా కానీ, మెసేజ్ల ద్వారా కానీ, యూట్యూబ్లో మెసేజ్ల ద్వారా అడుగుతున్నారు, వారందరి కొరకే ప్రార్థిస్తున్నారు తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద ఉంచి వారికి దీవెనలు ప్రసాదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.